నమస్కారం. భగవంతుడే భక్తుల దగ్గరికి వచ్చాడట. ఏంటి నిజమేనా ఇది? ఎలాగైతే ఆ వామనుడు బలిచక్రవర్తిని 3 అడుగుల నేల అడిగాడో అలాగే ఇక్కడ స్వామివారు కూడా 3 అడుగులలో బొట్లవనపర్తి నుండి కిలవనపర్తికి వచ్చాడట. ఇక్కడ మనకి ఎదురుగా కనిపిస్తున్న కొండపైన ఒకానొక సమయంలో భగవంతుడు ఉండేవాడు. కానీ ఆ భగవంతుని దగ్గరికి వెళ్ళి ఆరాధన చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్న బ్రాహ్మణుడు భగవంతునికి ఎండాకాలం పూట నైవేద్యం తీసుకొని వెళ్తుంటే ఎంతో ప్రేమగా ఎండాకాలంలో ఒకానొక రోజున ఆ బాధని తట్టుకోలేక, అయ్యా కోరమీసాలవాడా, నువ్వు అంత ఎత్తు అంత పైన ఉండి నాకు రోజు నీ దగ్గరికి వచ్చి ప్రసాదం పెట్టడానికి ఎంత ఇబ్బంది అవుతుందో అర్థం కావటం లేదా అని ప్రేమగా తిడుతూ వెళ్తూ ఉంటే, నా దగ్గరికి వచ్చేవాడు ఎవరో నన్ను తిడుతున్నారు అని మారువేషం ధరించుకొని స్వామివారు బ్రాహ్మణోత్తముని దగ్గరికి వచ్చి, ఓ బ్రాహ్మణోత్తమ, ఆకలి దూపగా ఉంది, కొంచెం మంచినీరు ఇస్తావా అంటే పైన కోరమీసాలవాడు ఉన్నాడు, ఇప్పటికే కాళ్ళు కాలుతున్నాయి, త్వరగా వెళ్ళేసి తీర్థం పెట్టేసి నైవేద్యం చూపించి వస్తా, అంతవరకు ఆగు అని చెప్పడంతో తిరిగి చూసేసరికి మారువేషంలో ఉన్న స్వామివారు మాయమైపోవడం చూసిన బ్రాహ్మణోత్తముడు ఇదంతా సాక్షాత్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి మహత్యం అనుకొని ఆ రాత్రి వచ్చి పడుకోగానే స్వామివారు స్వప్నంలో కనబడి, ఓ బ్రాహ్మణోత్తమ, నేను మీకు అందుబాటులోకి నీ గుట్టపైకి వస్తున్నా అని చెప్పి ఆ ఊరి కొంతమంది పెద్దవాళ్ళ కలలో కూడా వచ్చి ఆ రోజు రాత్రే 3 అడుగుల్లో బొట్లవనపర్తి కొండపై నుండి కిలవనపర్తి కొండపైకి రావడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే మెట్లయితే ఉన్నాయి. ఇక వెళ్దాం రండి, ముందు ఏముంటుందో చూద్దాం. మీరు ఇక్కడ చూసినట్లయితే ఎటు చూసినా కానీ అడవి కనిపిస్తుంది, కొండలు గుట్టలు చెట్లు. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడికి ఒక్కరూ రావడము అంటే సాహసం చేసినట్లే అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ పులులు, సింహాలు, కొండెంగాలు, పాములు తిరుగుతూ ఉంటాయి అని అంటుంటారు. దాదాపుగా మనం వచ్చేసాం అనుకుంటాను. చూద్దాం ఇక ఏముందో. గుహల నుండి దారి ఉండేనాట, వీలైనంత వరకు మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాం. వర్షాల కారణాల వలన గుహ మట్టితో కొడుకుపోయింది. ఇక ముందు ఇంకేమైనా ఉందేమో చూద్దాం. దాని వెనకాలనే మరొక గుహ ఉంది, మీకు వీలైనంత వరకు చూపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడున్న స్థానిక ప్రజలు ఏం చెప్పారు అంటే, ఇక్కడ ఒక సొరంగ మార్గం ఉండేది. ఆ సొరంగ మార్గం ద్వారా వెళ్ళినట్లయితే కొండపై ఉన్న స్వామివారిని మనం దర్శనం చేసుకోవచ్చు అన్నట్లుగా చెప్పారు. మీకు వీలైనంత వరకు చూపెట్టడానికి ప్రయత్నం చేస్తాను, చూడండి. ఇది కూడా కొన్ని కారణాల వలన లోపలికి వెళ్ళరాకుండా ఉంది. ఇక ముందుకు వెళ్దాం రండి. దాదాపుగా మనం వచ్చేసాము. ఇక చూద్దాం భగవంతుడు దర్శనం మనకి కలిగిస్తాడో లేదో. ఇక్కడ చూసినట్లయితే కొండ నిటారుగా ఉంటుంది, ఆ కొండ లోపలే స్వామివారు వెలిసారట. మరి
ఇక్కడ చూడండి, ఇనుముతో మెట్లు తయారు చేసి కూడా వేశారు. ఎందుకంటే ఎవరైతే అర్చక స్వామి ఉన్నారో వారు స్వామివారికి తీర్థ ప్రసాదాలు నైవేద్యం స్వామివారికి నివేదన చేయడానికి కోసం అని చెప్పేసి మెట్లు చేపించారు. ఇక చూడండి, పై ఎక్కినట్లయితే ఇక్కడ ఒక చిన్న గుహ ఉన్నది. దానిపైన ఇంకో చిన్న గుహ ఉంది. మీకు వీలైనంత వరకు చూపెట్టడానికి ప్రయత్నం చేస్తాను. చూస్తున్నారా, స్వామివారు ఇక్కడే వెలిసారట. ఇక్కడ చూసినట్లయితే కొండ లోపలే స్వామివారు వెలిసారు. కానీ ఇప్పుడు చూసినట్లయితే స్వామివారు ప్రతిరూపం అనే చెప్తారు. సంవత్సరానికి ఒకసారి అర్చక స్వామి వచ్చి స్వామివారికి నిత్యం నివేదన చేసి వెళ్తారు.